ప్రభు కృపను బట్టి ప్రస్తుతము తెలంగాణ ప్రాంతంలో రామగుండం దగ్గర గోదావరి కని అనేటటువంటి ఊర్లో ఒక చర్చి యానివర్సరీలో మాట్లాడటానికి నేను రావటం జరిగింది. నేను హడావుడిగా మరి పరిగెత్తుకుంటూ హోటల్కి వచ్చాను. నాకు బహుశా ఇక్కడ వసతులు ఏమీ లేవు. ఒక చిన్న విండోలో దీన్ని పెట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాను. నా గురించి మంచి మాటలు చెప్పిన ప్రియ సహోదరుడు నరసింహకి మరి సడన్ గా టయాన్ని డేని చేంజ్ చేసినా కానీ మీలో చాలా మంది టయానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మీరు చూపించినటువంటి ఆసక్తిని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ సమయంలో బైబిల్ స్టడీ తీసుకోవాలనుకున్నాను. కొంత సమయం క్రితమే నేను మాధవ్ బ్రదర్తో మాట్లాడాను. వారు నాకు చెప్పిన మాట ఏమిటంటే, అందరూ జర్నీలో ఉంటారు, బైబిల్ స్టడీ అయితే వల్ల పడదేమో, మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీతో దేవుడు రీసెంట్ గా మాట్లాడినటువంటి విషయాలు ఏమైనా ఉంటే పంచుకోమని నాతో తెలియజేయడం జరిగింది. నేను ఆ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ దేవుని మాటల్ని మీతో ఈ సంవత్సరం పంచుకోవటానికి ప్రభు నాకు చూపించినటువంటి కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. మధ్యకాలంలో నేను దేవుని వాక్యాన్ని చాలా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలని నా వ్యక్తిగతంగా నేను 2026లో తీర్మానం చేసుకున్నాను. అప్పుడు దేవుడు నా దృష్టికి కొన్ని విషయాలను తీసుకొచ్చాడు. వాటిని నేను క్లుప్తంగా అర్థవంతంగా మనందరికీ ఉపయోగపడే రీతిగా ప్రభువుకి మహిమ కలిగే రీతిగా పంచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి తిమోతికి పేతురుకి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 20వ వచనం. మీలో ఎవరైనా చదవగలిగితే సంతోషము, లేదు అంటే నేనే చదవటానికి ప్రయత్నం చేస్తాను. ఇలా రాయబడి ఉన్నది అక్కడ, ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమికి పునాదులు వేయబడక మునుపే ఆయన నియమించబడ్డాడు అనేటటువంటి మాట పేతురు గారు తన పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు నియమించబడ్డాడు ఈయన? ఎవరి కొరకు నియమించబడ్డాడు అని మనము ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను. ప్రకటన 13:8వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. భూనివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అనే ఉంది. ఆ 8వ వచనములో ఒక భాగాన్ని నేను గమనిస్తున్నప్పుడు, ఆయన ఎందుకు నియమించబడ్డాడు అంటే, భూలోకములో ఉన్న మానవుల కొరకు గొర్రెపిల్ల వలె వధింపబడుటకు ఆయన నియమించబడ్డాడు అనేటటువంటి విషయము అక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. భూమికి పునాదులు వేయబడక మునుపు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు నియమించాడంట.
ఎందుకు నియమించాడు అనంటే మానవుల పాపము కొరకు గొర్రె పిల్ల వలె వధింపబడుటకు ఆయన నియమింపబడ్డాడట. ఈ నియమించినటువంటి దేవుణ్ణి ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనం ప్రకారము ఆయన ఆది దంపతులైనటువంటి మన పూర్వీకులైనటువంటి మొదటి మానవులకు ఆయన పరిచయము చేయబడ్డాడు. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే ఇలా రాయబడి ఉన్నది, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఈ 3వ అధ్యాయం ఆది కాండంలో 14వ వచనం నుండి చదివితే మనకు ఒక వివరణ వస్తుంది. 14వ వచనం, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. రక్షకుడిని పరిచయం చేస్తున్నాడు, నియమింపబడ్డాడు. పేతురు 1:20 ఎందుకు అనంటే ప్రకటన 13:8 ప్రకారము వధింపబడటానికి, జగతికి పునాది వేయబడక మునిపే నియమించబడిన దేవుడు వధించటానికి వధకు ఇప్పుడు ఆది కాండములో 3:15 ఆయన ప్రకటించబడ్డాడు. ప్రకటించబడినటువంటి ఈ ప్రభులు వారు గలతీలకు రాసినటువంటి పత్రిక 4:4 ప్రకారము, ఒకసారి గలతీలకు రాసినటువంటి పత్రిక గలేషియన్స్ 4:4 మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆయన కాలము సంపూర్ణము లేదా పరిపూర్ణము అయినప్పుడు, అలా ఉంటది. అక్కడ ఏమని ఉంటది, 4:4 గనక మనం గమనిస్తే గలతీ 4:4, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. నేను ఈ మాటలన్నిటినీ మీకు తెలియదని నేను చెప్పట్లేదు. నేను ఈ మధ్యకాలంలో 2026వ సంవత్సరంలో దేవా, నేను చాలా సిస్టమేటిక్ గా మీ లేఖనాల్ని నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను, నాతో మీరు మాట్లాడండి ప్రభువా అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే నియమించబడటం, ప్రకటించబడటం, పంపించబడటం నా దృష్టికి దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు ప్రభువా ఇదంతా? మీరు నియమించబడటం ఎందుకు? మీరు ప్రకటించబడటం ఎందుకు? మీరు పంపించబడటం ఎందుకు? ఎందుకు ఇదంతా అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు మరలా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనములో దానికి ఆయన ఆన్సర్ చెబుతూ, ఏమని చెబుతూ ఉన్నాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి, ఆయనకి ఒక భవిష్యత్తు జ్ఞానం ఉంది. ఆయనకి భవిష్యత్తు గురించినటువంటి ఒక ప్రణాళిక ఉంది. ఆయనకి భవిష్యత్తు గురించినటువంటి ఒక విజన్ ఉంది. మానవుణ్ణి సృష్టించక ముందే సృష్టించబడబోయే మానవుడి కొరకు, తప్పిపోయే మానవుడి కొరకు, మరణమునకు లోనయ్యే మానవుడి కొరకు, జీవములోనికి తిరిగి రాని మానవుని కొరకు త్రియేక దేవుడు కుమారుణ్ణి ముందుగానే నియమించాడంట.
నిజంగా ఈ వాక్యాల గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఈ దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన జ్ఞానము, ఆయన ముందు చూపు ఎంత విచిత్రమైనది మానవులు అయినటువంటి మన పట్ల. అంటే ఈ 4 లేఖన భాగాలను నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, భూమి మీద మానవుడు లేకముందే, భూమికి పునాదులు వేయకముందే ప్రభువు వారు కలుగు చేయబోయేటటువంటి లేదా నిర్మించబడబోయేటటువంటి మానవుడి గురించి ఎంత ఆలోచన చేస్తున్నాడు. నేను మానవుడిని చేస్తాను, మానవుడు నాకు అవిధేయత చూపిస్తాడు, మానవుడు పాపం చేస్తాడు, పాపం చేసినటువంటి మానవుడు ఆధ్యాత్మికంగా మరణిస్తాడు, ఆధ్యాత్మికంగా మరణించేటటువంటి మానవుణ్ణి తిరిగి నేను రక్షించాలి. దానికి గాను నా కుమారుడి యొక్క రక్త ప్రోక్షణం అవసరము. ఈ మాటలన్నిటినీ మీరు ఒక లైన్లో పెట్టుకొని చూడండి, ఎంత విచిత్రం అనిపిస్తుందో. ఇంతకీ ఈ దేవుని యొక్క ఉద్దేశము భూమి మీద నా పట్ల ఏమిటి? ఆయన్ని నియమించాడు నేను తప్పిపోతానని, ఆయన్ని నా కొరకు వదకు సిద్ధం చేశాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే భూమికి పునాదులు వేయబడక మునుపే ఇవన్నీ జరిగాయి. ప్రియమైన అన్నలారా, సహోదరులారా, మన దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక మానవాళి పట్ల ఎంత గొప్పదో మనము ఆలోచన చేయవచ్చు. ఇది ఒక భాగమైతే, రెండవ కోణము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 కలిసి ఉన్నాయి. ఇలా రాయబడి ఉన్నాయి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. పోయినసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్తున్నప్పుడు నేను దీని మీద కొన్ని విషయాలు మాట్లాడాను. జగతికి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువు వారు నన్ను చూశాడు. ఎందుకు చూశాడు? తనకు కుమారులుగా ఉండటానికి ముందుగా నన్ను నిర్ణయించుకున్నాడంట. తనకు కుమార్తెగా, కుమారుడిగా మానవాళి ఉండటానికి నిర్ణయించుకుని, వాళ్ళు తన ఎదుట హోలీ అండ్ బ్లేమ్లెస్, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని భూమికి పునాదులు వేయబడక మునిపే నన్ను ఆయన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఇదంతా చేశాడు అంటే ప్రేమ చేత, ప్రేమ చేత అని ఉంది. దేవుని ప్రేమ నన్ను ఎంతగా ఆలోచింప చేస్తుందో ఒకసారి చూస్తే, ఆది కాండములో మనకేం కనపడుతుందంటే, ఆదాము అవ్వలు దేవునికి అవిధేయత చూపించటం వలన వారు ఏదేను వనములో నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. వారి నుండి వచ్చినటువంటి బిడ్డలైనటువంటి మిగతా జనాంగము 5వ అధ్యాయంలో, ఆది కాండము 5వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు అక్కడ దేవుని యొక్క హృదయం, లేకపోతే ఇలా నేను అంటాను, ఆది కాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని గనక మనము చదివితే,
లేకపోతే 8వ వచనం చదువుదాం, టైం మనము సేవ్ చేసుకోవటానికి. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. చల్లజామున దేవుడు మనుషులతో గడపటానికి ఏదేను వనములో తిరుగుతున్నాడండి. మానవుణ్ణి దేవుడు తయారు చేసుకున్నటువంటి విధానంలో నాకు అనిపించినటువంటి ఒక గొప్ప సంగతి ఏమిటంటే, ఆదికాండము 3:8 ప్రకారం మనుషులతో ఆయన స్నేహించాలని, గడపాలని ఆయన ఆతృత పడుతున్నాడు. ఆయన ఆతృత పడతా ఉన్నాడు. అయితే మానవుడు అవిధేయత వలన, పాపం చేయటం వలన ఏదేను వనము నుండి ఆయన వారిని పంపినట్లుగా మనకు అర్థం. 5వ అధ్యాయము 21వ వచనంలో మరి షేతు వంశములో నుండి వచ్చినటువంటి హానోకు అనేటటువంటి వ్యక్తి దేవునితో నడవటం మనం చూస్తాం. 300 ఏండ్లు దేవునితో పిల్లల్ని కంటూ నడిచాడు అని బైబిల్ చెబుతోంది. 21, 22 వచనాలు. 6వ అధ్యాయములో లోకములో ఉన్న మనుషులందరూ దేవునిని, దేవుని యొక్క మాటల్ని తృణీకరించి ఆయనకి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటే, 6వ అధ్యాయము 8వ వచనంలో, 9వ వచనంలో దేవుని దృష్టిలో కృప పొందినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన పేరు నోవహు. అతడు దేవునితో కూడా నడిచినవాడు అని చెబుతూ, దేవుడు తోటి కొంతమంది నడిచారు. దేవుడు మానవుడు తనతో పాటు నడవాలని, తనతో పాటు గడపాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆదాము నుండి నోవహు వరకు దేవుని యొక్క అడుగులను మనం చూస్తే మానవునితో గడపాలి, తప్పిపోయిన మానవుడితో నడవాలి, సహవాసం కలిగి ఉండాలి అనేటటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. నోవహు కాలంలో కూడా నోవహు మరి కొంతమేర నడిచి తదనంతరం తన పిల్లలు తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకే దేవుడు 12వ అధ్యాయంలో ఒక మనిషిని పిలిచాడు. ఆ మనిషి పేరు అబ్రాము. ఆయనతో 3వ వచనంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో చెప్పాడు. దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఆయనతో చెబుతున్నాడు, అయ్యా, నీ ద్వారా భూమిని నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నా మాట విని నేను చెప్పినట్లు చేస్తావా? నేను రమ్మన్న స్థలానికి వస్తావా? నేను చేయమన్నట్లు చేస్తావా అని ఆయన షేతు వంశములో నుండి వచ్చినటువంటి అబ్రాముతో మాట్లాడుతా ఉన్నాడు. ఇంతకీ ఈ అబ్రాము ఎవరు? దేవుడు పిలిచేటటువంటి సమయానికి ముందు ఈయన ఏం చేస్తుండేవాడు, ఎలాంటి భక్తి కలిగి ఉండేవాడు అని మనం ఆలోచన చేస్తే, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది. జాషువా చాప్టర్ 24 verse 2. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహూరుకును తండ్రి అయిన తేరహు కుటుంబులకు నది యూఫ్రటీసు అద్దరన నివసించి ఇతర దేవతలను పూజించిరి. విగ్రహ ఆరాధనకు ఇష్టపడినటువంటి అబ్రాముని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేనికి? భూమిలో ఉన్న అన్ని జాతుల ప్రజలను ఆశీర్వదించడానికి.
ఈ అబ్రాహాముని తీసుకొని ఈయనకి వాగ్దానాలు చేసి ఈయనకు బిడ్డలనిచ్చి ఈ బిడ్డల నుండి ఒక జాతిని ఏర్పాటు చేసి ఆ జాతి ప్రజలను తన ప్రజగా, తన సొత్తుగా, తన యొక్క లెగసీగా వారిని ఆయన నిర్మించుకున్నాడు. విచిత్రం ఏమిటంటే ఆదికాండము 15వ అధ్యాయంలో అబ్రహాముకి ఇంకా పిల్లలు కలగక ముందే ఆయన తోటి ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. ఒకసారి మీరు ఆదికాండము 15వ అధ్యాయాన్ని గనక మీరు గమనించినట్లయితే ఆ 15వ అధ్యాయంలో 13, 14 వచనాలను మనము గమనించినట్లయితే జెనసిస్ చాప్టర్ 15 verse 13 to 15, ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు, వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగుదరో ఆ జనమునకు నేను తీర్పు తీర్చెదను, తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహాముకి పిల్లలు లేకముందు, అంటే శారా గర్భంలో ఇస్సాకు లేకముందు, ఇస్సాకు గర్భములో యాకోబు లేకముందు, యాకోబు గర్భములో 12 మంది కొడుకులు, అంటే యాకోబు గర్భం అంటే వాళ్ళ భార్యల గురించి మాట్లాడుతున్నారు, 12 మంది కొడుకులు లేకముందు, ఆ 12 మంది కొడుకుల 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 కొడుకులు లేకముందు దేవుడు చెబుతున్నాడు, నీ పిల్లల్ని ఐగుప్తు పంపిస్తా, కొంతకాలం తర్వాత వారిని మరలా వెనక్కి రప్పిస్తా. దేవుని భవిష్యత్తు జ్ఞానం ఎంత గొప్పగా ఉందో. ఆయన నియమించబడ్డాడు, ఆయన ప్రకటించబడ్డాడు, ఆయన పంపించబడ్డాడు, ఆయన మనుషులతో నడవటానికి ఇష్టపడ్డాడు. ఆ మనుషులు కొంతకాలం తర్వాత వెనుదిరిగినప్పుడు ఆయన ఉద్దేశాన్ని మార్చుకోవట్లేదు, పద్ధతుల్ని మాత్రమే మార్చుకుంటూ ఉన్నాడు. మిత్రులారా, ఇప్పుడు ఈ యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలీల జనాంగము ఐగుప్తులో నుండి బయటికి తెస్తానన్నాడు. తేవటానికి ఒక నాయకుడిని నియమించాడు. ఆ నాయకుడు ద్వారా వారిని బయటికి తెచ్చాడు. ఇప్పుడు ఆ నాయకుడైనటువంటి మోషే తోటి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని నేను రెఫరెన్స్ ఎక్కువ చెబుతున్నానని అనుకోవద్దండి. ఇక్కడ అవి చెప్పకపోతే ఈ వాక్యానికి అంత గొప్ప అర్థాన్ని ఇవ్వలేవనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు ప్రయాణాల్లో ఉన్న ఒక చెవి మాత్రమే వేయండి, దేవుడు మనతో మాట్లాడతాడు. 25వ అధ్యాయము 8వ వచనంలో ఈ జాతిగా నిర్మించబడినటువంటి ఇశ్రాయేలీల నాయకుడైనటువంటి మోషేతో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. దేవుడు మరలా తన ఆశను చంపుకోవట్లేదు. నేను మనుషుల మధ్య జీవించాలి, నేను మనుషుల మధ్యలో నేను ఉండాలి అనేటటువంటి తన ఆశ ఏదైతే ఉందో దాన్ని ఆయన చంపుకోవట్లేదు. ఆయన అంటున్నాడు, నేను వారి మధ్యలో నివసించటానికి నాకు వారు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలని చెప్పాడు. ఏ చెక్కతో చెయ్యాలో, ఎలా చెయ్యాలో, వాటి కొలతలేంటో, వాటి పద్ధతులేంటో అన్ని నాయకుడైన మోషేకి చెప్పాడు. మోషే దాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన తర్వాత ఇదే నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మక యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మందసంలోకి దేవుని యొక్క మహిమ వచ్చింది. దేవుని మహిమ ప్రజల మధ్యలోకి వచ్చింది. దేవుడు ప్రజల మధ్యలో వాసం చేస్తున్నాడు. దేవుడు బహుశా ఎంతో ఆనందించుంటాడు తన జాతి ప్రజల మధ్యలో తాను నివసించటానికి. ఇలా నివసిస్తూ తన ప్రజలు కానాను బయలుదేరి కానానులో వారు సెటిల్ అయిన తర్వాత వారి మధ్యలో ఉన్నటువంటి మందసానికి సంబంధించినటువంటి పనులన్నీ సేవకుల ద్వారా ఆయన జరిపించుకుంటూ ఉన్న తర్వాత కొంతకాలం తర్వాత ఏ మనుషుల మధ్య అయితే తాను జీవించాలనుకున్నాడో
ఆ మనుషుల్లో దేవుని పట్ల భయము తగ్గిందని, పరిశుద్ధత లేకుండా పోయిందని, పాపము వారి మధ్యలో ఉందని ఈ దేవుడు గమనించి ఆయన మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము చివరి వచనములో వారి మధ్య నుండి ఆయన వెళ్ళిపోయాడు అనే మాట నా దృష్టికి పరిశుద్ధ లేఖనాల ద్వారా గ్రహించడం జరిగింది. మీ అందరికి తెలుసు 2, 3, 3 అధ్యాయాలు ఏం జరిగింది. ఓఫ్నే, ఫీనిహాసులు, ఏలి యొక్క కుమారులు దేవుని యొక్క మందిరాన్ని వారు సరిగా నిర్వర్తించకపోవటం, అత్యాశకు లోనవటం, ధన అపేక్ష కలిగి ఉండటం, మందిర ఆవరణంలో ఉండేటటువంటి స్త్రీల పట్ల అసభ్యమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండటం మనందరికి తెలిసినటువంటి విషయమే. అయితే ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగేటప్పుడు మందసం మనతో ఉంటే మనకు విజయం అనుకున్నటువంటి ఇశ్రాయేలీలకి భంగం కలిగింది. ఆ మందసాన్ని చూసినటువంటి ఫిలిస్తీన్లు వణికారు. అయ్యో, ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు, ఫరో సైన్యాన్ని మట్టి కరిపించిన దేవుడు వీరితో ఉన్నాడు, మనం గెలవలేమని చెప్పి ఫిలిస్తీన్లు భయపడుతూ తమను తాము ధైర్యపరుచుకొని యుద్ధ భూమిలోనికి దిగి యుద్ధం చేయటానికి ఆరంభించిన తర్వాత ఇశ్రాయేలీలు ఓడిపోయారు. మందసం పట్టబడినది. 4వ అధ్యాయము 22వ వచనంలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, 1 శామ్యూయల్ చాప్టర్ 4 వర్స్ 22లో చెప్పబడిన మాట ఏమిటంటే, దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీల్లో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. దేవుని యొక్క ప్రభావము వెళ్ళిపోయింది. మిత్రులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తే ఏదేను వనములో నుండి ప్రభావము నుండి మానవుణ్ణి దేవుడు బయటికి పంపించాడు. కొంతకాలం తర్వాత ఆయన ఒక జాతిని నిర్మించుకొని వారి మధ్యలో నివసించడానికి ఆయన మందసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మందసములో నుండి కూడా ఆయన ప్రభావము లేకపోతే ఆయన యొక్క మహిమ తేజస్సు బయటికి వెళ్ళిపోయింది అని చెబుతుంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత అనుకుంటాను, 100 ఏళ్ల తర్వాత బహుశా దేవుడు మరలా సొలొమోను కట్టినటువంటి మందిరంలోకి వచ్చాడు. ఒకసారి మీరు మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలోని గనక మనము చూడగలిగినట్లయితే, దేవుడు దావీదు చేత మందిరము కట్టించకుండా తన కుమారుడైన సొలొమోను చేత మందిరాన్ని కట్టించి ఆ మందిరాన్ని ప్రతిష్ఠ చేసేటటువంటి ఆ సమయంలో దేవుడు సొలొమోను యొక్క ప్రార్థన విని 10వ వచనం 8:10లో యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొని ఉంది. దేవుని యొక్క మహిమ మళ్ళీ మందిరములోకి వచ్చింది. మందసములో నుండి బయటికి వెళ్ళినటువంటి దేవుని మహిమ సొలొమోను కట్టినటువంటి మందిరంలోనికి సమృద్ధిగా కుమ్మరించబడింది. ఆ తర్వాత చాలా కాలం ఈ ప్రజలతోటి ఈ మహిమ వసించింది. కానీ మరలా మానవులు దేవునికి అవిధేయత చూపించటం వలన ఈ మహిమ బయటికి వెళ్ళిందని యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడుతూ ఉన్నది. ఒకసారి మీరు నాతో పాటు యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనాన్ని గనక గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉందంటే, 10వ అధ్యాయము 18వ వచనం, యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కేరూబులకు పైతట్టుగా నిలవగా. దేవుని యొక్క మహిమంట మందిరములో నుండి మెల్లగా గడప మీదగా వెళ్ళిపోయింది. ఎందుకు? పాపం ప్రభు మహిమను ఉంచలేక. ఏదేను వనములో నుండి వెళ్ళగొట్టబడినటువంటి మానవుడు దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాడు. తిరిగి మందసంలోకి ఆయన ప్రభావాన్ని ఉంచాలనుకున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
మందిరంలో ఉండాలనుకున్నాడు, అక్కడి నుండి పంపించాడు. అయితే దేవుని యొక్క హృదయ వాంఛ ఏమిటంటే, నేను మానవుడుతో కలిసి వసించాలి, సంబంధం కలిగి ఉండాలి, స్నేహం కలిగి ఉండాలి, వాడితో గడపాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. ప్రియ మిత్రులారా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 48 నుండి లేదా 47 రాస్తుంది తెలుగు బైబిల్లో. 47, 47 నుండి 50 వరకు మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. ఏమిటి ఆ మాట అంటే, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించను, ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో నివసింపడు. దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు, నేను మానవుని చేతులతో నిర్మించబడిన ఏ మందిరములో ఇక నేను ఉండటానికి పెద్దగా ఇష్టపడను. నేను పెద్దగా ఇష్టపడను. మానవుని హస్తకృత ఆలయంలో, అక్కడ రాసిబడిన సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో నివసింపడు. స్టెఫను ఇశ్రాయేలీల ప్రజలతో చెప్తున్నటువంటి మాటలు. మరి ఎక్కడ నివసిస్తాడు దేవుడు? మీరు అన్నారు కదా, సహవాసం చేయటానికి మానవుడిని సృష్టించాడని, చల్లబోట వానితో మాట్లాడేవాడని. మీరు అన్నారు కదా 5వ అధ్యాయంలో హానోకుతో నడిచాడని. మీరు అన్నారు కదా 6వ అధ్యాయంలో నోవహుతో నడిచాడని. మీరు అన్నారు కదా మందసంలో ఉంటాడని. మీరు అన్నారు కదా మందిరంలో ఉంటాడని. ఇప్పుడేమో ఇక్కడ మానవ హస్తకృతములో ఆలయాల్లో ఆయన ఉండడంటున్నాడు. మరి దేవుడు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు అని ఆలోచించినప్పుడు, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనందరికీ తెలిసినయే. నేను చెప్పే ప్రతి రెఫరెన్స్ మీలో అందరికి తెలిసినవే. కాకపోతే ఒక సీక్వెన్స్ లో దేవుడు నాతో మాట్లాడాడని మీతో నేను పంచుకుంటున్నాను. ఇవన్నీ మీకు తెలియవని కాదు, వీటి గురించి మీకు సరైన అవగాహన లేదనేది ఎంత మాత్రం కాదు. 6వ అధ్యాయము 19వ వచనంలో గనక మనం గమనిస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరుచుడి. మానవ హస్తకృత ఆలయాల్లో ఉండనని చెప్పినటువంటి ఈ దేవుడు మరి ఎక్కడుంటాను అంటున్నాడంటే, మన దేహాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, మనలో మనతో వాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఆది కాండములో ప్రకటించబడిన దేవుడు, పేతురు గ్రంథములో నియమించబడిన దేవుడు, గలతీయులకు రాసిన పత్రికలో పంపించబడిన దేవుడు, ఆయన భవిష్యత్తు జ్ఞానం ఏంటంటే, రజనీకాంత్ అనేటటువంటి పాపి నన్ను గనక అంగీకరిస్తే, నా సిలువ త్యాగాన్ని గుర్తిస్తే, నేను ఆ పాపి హృదయంలోకి వెళ్ళి తన్ని పరిశుద్ధపరిచి తనతో పాటు వాసము చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నానని భావిస్తున్నాను. నాకు నిజంగా చాలా ఆనందం వేసింది ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నాను. ఇంతకీ నేనెవరిని? ఏదైనా వనములో నుండి ఆదాము వెళ్ళగొట్టబడటానికి కారణం ఏంటి? పాపమే కదా. మనసులో నుండి దేవుడు ప్రభావము బయటకు పోవడానికి కారణం ఏంటి? పాపమే కదా. మందిరంలో నుండి తేజో మహిమ బయటకు వెళ్ళటానికి కారణం పాపమే కదా. మరి పాపి అయిన మానవుని యొక్క హృదయంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావటానికి ఎట్లా ఇష్టపడుతున్నారు? ఏం జరిగితే మానవుని శరీరాన్ని తన ఆలయంగా తీసుకుంటాడు? ఇంతకీ రజనీకాంత్ అనేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించక ముందు ఎవడు వీడు? నేనెవరినంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8, 9, 10 వచనాలు కనుక మనం చదివితే 6వ వచనంలో 2 మాటలు చెప్పాడు. ఒకటి, నేను బలహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి. 8వ వచనంలో ఒక మాట చెప్పాడు, నేను పాపిని. 10వ వచనంలో ఒక మాట చెప్పాడు, నేను శత్రువుని. బలహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి, పాపిని, శత్రువునైన నన్ను తన శిలువ కార్యాన్ని అర్థమయ్యేటట్లుగా నా దగ్గరకు వాక్యాన్ని తీసుకొచ్చి అది నేను అంగీకరించడానికి ఆత్మదేవుణ్ణి ప్రేరేపించి నేను పాపిని అని నన్ను ఒప్పింపచేసి ఆయన నీతిమంతుడని నన్ను ఒప్పింపచేసి నేను తీర్పులోనికి రాకుండా ఉండటానికి మార్గాన్ని నాకు చూపించి ఎఫెసీ 1:4 ప్రకారం ఉచితంగా నాకు రక్షణ అనుగ్రహించి నేను ఆయన రక్తంలో నా పూర్వ పాపాలన్నిటినీ శుద్ధి చేయించుకుంటే నా హృదయంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి ఈ మురికి శరీరాన్ని తన ఆలయంగా చేసుకుంటాడు. తన ఆలయంగా చేసుకుంటాడు. నాకు చాలా విచిత్రం అనిపించింది. నేను ఆదాం కంటే గొప్పన్నా, నేను మోషే కాలంలో ఉండేటటువంటి ఇశ్రాయేలీల జనాంగం కంటే గొప్పన్నా, నేను సొలొమోను కాలము తర్వాత వచ్చినటువంటి ఇశ్రాయేలీల ప్రజల కంటే గొప్పన్నా, ఎందులో గొప్పని? బలహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి, పాపిని, శత్రువుని. ఇంకా 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో చెబుతున్న మాట ఏమిటంటే, ఏమండి 26వ వచనంలో చెబుతున్న మాట ఏమిటంటే, నేను గొప్ప వంశపు వాణ్ణి కాదంట, జ్ఞానిని కాదంట, గనుణ్ణి కాదంట, నేను వెర్రోన్నంట, నేను బలహీనున్నంట, నేను ఎన్నిక లేని వాణ్ణంట, నేను నీచమైన వాణ్ణంట, నేను తృణీకరించబడిన వాణ్ణంట. అలాంటి నన్ను ఈ దేవుడు ప్రేమించి తన సొత్తుగా, తన ప్రజగా, తన బిడ్డగా నన్ను చేసుకుని నా శరీరంలో తన ఆత్మ నుంచి నా శరీరాన్ని తన మందిరంగా చేసుకుని ఈ పాడు శరీరాన్ని తన మందిరంగా చేసుకుని ఈ దేహంతో నన్ను ఆయన్ని భూమి మీద ఆయన పిలిచే వరకు ఘనపరచమని చెబుతున్నాడు, లేదా మహిమపరచమని అడుగుతున్నాడు. వాట్ ఎ ప్రివిలేజ్, వాట్ ఎ ఆనర్. నాకు అనిపించింది, ఎక్కడో పల్లెటూరులో పుట్టి 10వ తరగతి వరకు చెప్పులు లేకుండా, చినిగిపోయిన బట్టలతో, కడుపుకు సరిగా తిండి లేక, తలకి పెద్దగా నూనె లేక, నాగరికత తెలియక, ఎవరితో ఏం మాట్లాడాలో ఏమీ తెలియక జీవిస్తున్నటువంటి రజనీకాంత్ అనబడేటటువంటి వ్యక్తిని ఆయన తన సొత్తుగా చేసుకుంటాడా? తన ప్రజగా చేసుకుంటాడా? తన శరీరాన్ని తన మందిరంగా చేసుకుంటాడా? ఈ మురికి శరీరంలో తన ఆత్మనుంచుతాడా? అమ్మో ప్రియ దేవుని అన్నలారా, సహోదరులారా, ఈ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఆలోచన చేస్తే, క్రొత్త నిబంధనలో ఈ దేవుడు మనలను చాలా 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 గొప్పగా ప్రేమిస్తున్నాడు. పాపాన్ని సహించినటువంటి ఈ ప్రభు వారు పాపిని వెతుక్కుంటూ లోకానికి వచ్చి పాపికి చెల్లించవలసినటువంటి వెలను చెల్లించి పాపిని పాపములో నుండి విమోచించి ఈ పాపి శరీరాన్ని ఆయన మందిరంగా చేసుకున్నాడే. ఇది ఎంత అద్భుతమైన విషయము, ఎంత అద్భుతమైన విషయము. నేను ఆలోచన చేస్తుంటే నా ఆలోచనని నాకు అసలుకి అది అర్థం కాదు. నేను ఎవరిని అసలుకి? పోనీ నేను రక్షించబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏమి లోపాలు లేకుండా, ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా
సాఫీగా సవ్యంగా ప్రభువులో కొనసాగుతున్నానా అంటే ఎక్కడో ఒక దిక్కడ ఏదో ఒక విధంగా మరకలు అంటుకుంటూనే ఉన్నాయి. అయితే ఆత్మదేవుడు నా శరీరం అనేటటువంటి తన దేవాలయాన్ని ఎన్నడూ విడిచిపెట్టట్లేదు, ఎన్నడూ విడిచిపెట్టట్లేదు. ఎఫెసీ 1:13-14 ప్రకారము ఎంతో స్పష్టంగా దేవుడు తన యొక్క దివ్యమైనటువంటి మాటల్ని తెలియజేస్తా ఉన్నాడు. ఎఫెసీ 1:13-14 చెబుతున్నాడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. నేను ఎఫెసీ పత్రికలో చెబుతున్నాడు, మీరు ఓ విగ్రహారాధికులైనటువంటి ఎఫెసీలారా, మీరు సత్యవాక్యము అనగా రక్షణ సువార్తను విని యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించటం వలన ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం చేయబడినటువంటి ఆత్మను మీకు అనుగ్రహించాడు. ఈ ఆత్మ విమోచన దినం వరకు మనకు సంచకరువుగా ఉంది అని చెబుతున్నాడు. ఒకవేళ క్రొత్త నిబంధనలో ఈ శరీరం అనేటటువంటి దేవుని ఆలయము మనుష్య రీతిగా పాపం చేస్తే ఇందులో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఏం చేస్తాడు? పాత నిబంధనలో ఏదేను వనములో నుండి ఆదాముని బయటికి గెట్టేసిన దేవుడు, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో మందసములో నుండి ప్రభావం బయటికి వెళ్ళిపోయిన దేవుడు, యెహెజ్కేలు గ్రంథములో 10వ అధ్యాయం 18వ వచనంలో మందిరపు గడపలో నుండి బయటికి వెళ్ళిన దేవుడు, క్రొత్త నిబంధనలో శరీరం అనేటటువంటి ఈ మందిరము తప్పు చేస్తే ఆయన వెళ్తాడా వెళ్ళడా అని చూస్తే ఆయన వెళ్ళడు. కానీ తప్పు చేసిన ప్రతిసారి ఆయన ఏడుస్తాడు అనేటటువంటి మాట ఎఫెసీ 4:30లో ఉంది. ఒకసారి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు ముద్రింపబడి ఉన్నామంట. దేవుని ఆత్మ, రజనీకాంత్ అనేవాడు వాక్యము అనగా స్వార్థను విని క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి ఆత్మదేవుణ్ణి సంచకరువుగా పొంది విశ్వాస జీవితంలో నడుస్తూ శరీరం అనేటటువంటి ఈ మందిరాన్ని ప్రభువు కొరకు జీవింపచేస్తూ ఎక్కడైనా అవసరమో అనవసరమో తెలిసో తెలియకో పాపం చేసిన ప్రతిసారి నాలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు ఏడుస్తున్నాడే తప్ప, ఛీ నేను వెళ్ళిపోతాను, నిన్ను వెళ్ళగొడతాను, ఏదేను వనములో వెళ్ళగొట్టిన ఆదాము వలే కాక, మనసములో నుండి వెళ్ళినటువంటి మహిమ వలే కాక, మందిరములో నుండి వెళ్ళినటువంటి తేజో మహిమ వలే కాక, క్రొత్త నిబంధనలో ఈ మందిరాన్ని నా దేవుడు. నేను ఈ మధ్యకాలంలో వీటన్నిటినీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించిన ఒక గొప్ప ఆలోచన ఏంటంటే, ఈ దేవుడు నన్నెంత ప్రేమిస్తున్నాడు, నన్నెంత క్షమిస్తున్నాడు, నన్నెంత ఓర్చుకుంటున్నాడు, నన్నెంత సర్దుకొని వెళుతూ ఉన్నాడు, ఎందుకు బాబు అని మనందరమే ప్రశ్నించుకుంటే, తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి ఆన్సర్ ఉందండి. తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని ఆన్సరు 3వ అధ్యాయము అనుకుంటాను, 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు. ఏమిటి అంటే, ఆయన టైటస్ చాప్టర్ 3 verse 14, ఆయన
సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రభు వారు శిలువ మరణం పొందటానికి కారణము ఏమిటి అంటే, మురికి వాడినైనటువంటి నేను తన రక్తంతో కడగబడి మరలా అదే మురికి ప్రజల మధ్యలో సత్క్రియలు చేయటానికి దేవుడు నన్ను విమోచించాడు. ఎవరిని నేను? బలహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి, పాపిని, శత్రువుని. రోమా 5:6-10 వచనాలు. నేను ఎవరిని? మొదటి కొరింథీ 1:26లో నేను బలము లేనివాణ్ణి, జ్ఞానము లేనివాణ్ణి, శక్తి లేనివాణ్ణి, తృణీకరించబడిన వాణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి, ఏ అర్హత లేని నా చేత ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే సత్క్రియలు చేయించాలని అనుకుంటున్నాడంట. సత్క్రియలు నా ద్వారా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా విచిత్రం అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతాయో లేకపోతే ఉపయోగపడతాయో నాకు తెలియదు. నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఈ మాటలు మీతో పంచుకోమని చెప్పాడు. కానీ నాకు విపరీతంగా అర్థమైంది దేవుని యొక్క మంచి ప్రేమ, ఆయన ప్రణాళిక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో ఓ అద్భుతమైనటువంటి మాట ఉంటది. మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్తలోన ఎక్కడో ఒక మాట గుర్తొచ్చింది, మర్చిపోయాను. తాను ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము ఆయన నియమించుకున్నాడు అనేటటువంటి మాట. అవును, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనమే. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఎంత అద్భుతమైన మాట. ఇంతకీ పాపిని, బలహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి, శత్రువుని, తృణీకరించబడిన వాడిని, వెర్రోణ్ణి, జ్ఞానం లేనోడిని, బలం లేనోడిని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఎందుకు నా శరీరాన్ని తన దేవాలయంగా చేసుకున్నాడంటే, ఎలా నా ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుకుంటున్నాడంటే, ఆయన మనుషుల ఎదుట సత్క్రియలను నేను ప్రదర్శిస్తే పరలోకపు తండ్రిని ఎప్పుడు చూడని వాడు నా సత్క్రియల ద్వారా పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరచటానికి వారి ఎదుట నా వెలుగును ప్రకాశింపనీయమంటున్నాడు. విచిత్రం చెప్పనా? నాకు అర్థమైన ఆధ్యాత్మిక పాఠం చెప్పయ్యా. నువ్వు మనుషుల మధ్యలో మంచి నీతి పనులు చెయ్యి, అప్పుడు నీతో ఉన్న మనుషులు తామెన్నడు చూడని పరలోకపు తండ్రిని నీ సత్క్రియల వలన చూచి ఆయన్ని మహిమపరుస్తాడు. నేను ముగిస్తున్నాను. చాలా ఎక్కువ రెఫరెన్స్ చూపించాను, నన్ను మన్నించండి. నా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నా దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన భూమికి పునాదులు వేయబడక మునిపే నియమించబడ్డాడు, ప్రకటించబడ్డాడు, పంపించబడ్డాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే నన్ను ఆయన క్రీస్తులో ప్రేమ ద్వారా నిర్ణయించుకున్నాడు. ఎందుకు? సత్క్రియలు చేయటానికి. సత్క్రియలు చేయటం వల్ల కలిగేటటువంటి లాభం ఏంటి? దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు నా సత్క్రియల ద్వారా పరలోకంలో ఉన్న తండ్రిని మహిమపరుస్తారు. దేవుడు నన్ను అందుకు పిలిచాడు. దేవుడు నన్ను అందుకు
రక్షించుకున్నాడు. దేవుడు నన్ను అందుకు తన శరీరాన్ని నలగొట్టుకుని నా శరీరంలో నివసించడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదటి పేతురులో ఓ అద్భుతమైన వివరణ ఇచ్చాడు పేతురు. ఏమనన్నాడంటే 2వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు దేవునికి మనకు సంబంధమే లేదు. ఒకప్పుడు దేవుడు మన పట్ల కనికరం చూపటానికి మన దగ్గర ఏ అర్హత లేదు. కానీ ఇప్పుడు మనము దేవునికి సొత్తయ్యాము, దేవునికి జనమయ్యాము, దేవుని యొక్క రాజ్యములో ఏర్పరచబడిన వంశమయ్యాము, రాజులైన యాజక సమూహమయం. నేను ఒక డిక్షనరీలో చూస్తే ఏర్పరచబడిన వంశము అని అంటే పెక్యులర్ పీపుల్ అని రాసింది. పీపుల్ అంటే అర్థం ఏంటని నేను వెతుకుతున్నప్పుడు జీవించే ఒక సమూహము. మురికి ప్రజల మధ్య పరిశుద్ధమైన దేవుని యొక్క నైతిక విలువలను కలిగి జీవించటానికి దేవుడు నన్ను, అనగా బలహీనుడైన నన్ను విమోచించాడు. బలహీనుడైన నన్ను దేవుడు విమోచించాడు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సంకల్పం, దేవుడు రక్షకుణ్ణి నియమించటం, ప్రకటించటం, పంపించటం, భూమికి పునాదులు వేయబడక మునిపే నన్ను చూడటం, ఇదంతా దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానంలో నువ్వు, నేను, మనము ఉన్నాము. మనం మైనారిటీయే కావచ్చు, మనం అక్కడక్కడ చెదిరిపోయి ఉండొచ్చు, మనం అక్కడక్కడ దేవుని కొరకు బ్రతుకుతూ ఉండొచ్చు. అయితే మన ద్వారా ఆయన కోరుకుంటున్నటువంటి విధానం ఏంటంటే సత్క్రియలు చేయాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. బలహీనలమే, తెలివితేటలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, అందసందాలు లేవు, పెద్ద క్రెడిబుల్స్ లేవు, పెద్ద గొప్ప ఏమి బ్యాక్గ్రౌండ్ లేదు. మొన్న ఒక రోజు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, నేను ఒక ప్రాంతంలో దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఇన్వైట్ చేసినటువంటి పాస్టర్ గారు విలియమ్స్ గారు, నేను భోజనానికి కూర్చుంటే ఆ పాస్టర్ గారు చెబుతాను, మా నాన్నగారి యొక్క ప్రార్థన అండి, ఈ రోజు నేను సేవకుడిని అయ్యానని ఆయన చెబుతా ఉంటే ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న కూడా చెబుతున్నాడు, అవునండి మా నాన్నగారు కూడా చాలా భక్తిపరుడు, వాళ్ళ ప్రార్థనే. నేను వాళ్ళ మధ్యలో ఉండి నేను ఆలోచన చేస్తుంటే మా నాన్న పాస్టర్ కాదు, మా తాత పాస్టర్ కాదు, ఎవరికి ఏమీ తెలియదు, దిక్కులేని నన్ను దేవుడు ప్రేమించాడు. నా ఏ అర్హత, ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించాడు. చెప్పుకోవటానికి ఏమీ లేదు, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, వాళ్ళకి ఉంది, వాళ్ళకి లెగసీ ఉంది, వాళ్ళు చెప్పుకుంటున్నారు, తప్పు లేదు. కానీ నాకు లేదు. కానీ నన్ను కూడా దేవుడు తన కుమారుడిగా, తన సొత్తుగా, తన ప్రజగా నియమించుకున్నాడు. ఎందుకు అంటే తన కోసం సత్క్రియలు చేయాలని, మురికి శరీరమైనటువంటి నన్ను తన మందిరంగా చేసుకుని ఈ మందిరంతో మహిమ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ ఏఎఫ్సి గ్రూప్ సభ్యులారా, మనం ఎందుకు యుఎస్ఐ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి వచ్చాం? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఏం చేస్తున్నాం? ఎందుకు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించవలసి వచ్చింది? ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. బహుశా మీలో కొంతమందికి మంచి బ్యాక్గ్రౌండ్ నుండి ఉండొచ్చు, నాకు తెలియదు. నాకైతే ఏమీ లేదు. దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే తన కొరకు మనము పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు ఉండలేకపోయారు, వారి నుండి ఆయన బయటకు వచ్చాడు. అన్యులమైన మనము
ఎంతో 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 ధన్యులము. ప్రభు అయిన యేసు వారి కృపలో మనకు విమోచన, రక్షణ, పాప క్షమాపణ కలిగింది. మనము ఆయన సొత్తయ్యాము, ఆయన ప్రజ అయ్యాము. ఎందుకయ్యామంటే ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి ఎందుకు పిలిచాడంటే తన గుణాతిశయాలను ప్రచురం చేయటానికి. నా గుణం మంచిది కాదు, ప్రజలందరికీ తెలుసు. కానీ గొప్ప గుణవంతుడైనటువంటి వ్యక్తి నన్ను బాగు చేసి తన గుణాల గురించి ప్రచురం చేయటానికి నన్ను పిలిచాడు. 2026లో మన పిలుపేంటో, మన విజన్ ఏంటో, మన దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఇప్పటి వరకు మనమేం చేశామో, ఏం చేయలేకపోయామో, ఏం చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడో మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి సంవత్సరం అని నాకు అనిపిస్తుంది. నాకు బాగా గుర్తుంది 2025వ సంవత్సరము మొదటి బైబిల్ స్టడీ మొదటిదో దానికి వెనక ముందుగాను నన్ను తీసుకోమన్నప్పుడు నేను మాట్లాడాను పిలిపిలికి రాసినటువంటి పత్రికలో. దేవుణ్ణి నమ్మినందుకు పౌలుకి సంతోషం ఉంది, కానీ దేవుని కొరకు జీవించాల్సినంతగా జీవించనందుకు పౌలుకి అసంతృప్తి ఉంది. నమ్మినందుకు తృప్తి, నమ్మిన దేవునికి నమ్మకంగా జీవించలేకపోతున్నామన్న అసంతృప్తి. ఈ సంవత్సరం నాతో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను నిన్ను నా ఆలయంగా చేసుకున్నా. ఎందుకు ప్రభువా? నీ దేహంతో నాకు మహిమ కావాలి. మన ప్రసంగాలతో చాలాసార్లు దేవుణ్ణి మహిమపరచాలనుకుంటాం, కానీ దేవుడు మన దేహాల ద్వారా మహిమను కోరుకుంటున్నాడు. మన దేహాల ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన పిల్లల ద్వారా, మనం పనిచేసేటటువంటి స్థలాల్లో, ఆయా సేవా ప్రాంతాల్లో దేవుడు మహిమను కోరుకుంటున్నాడు, సక్రియలను కోరుకుంటున్నాడు. దాన్ని చేయటానికి దేవుడంట మనకు అన్ని వనరులను సిద్ధం చేశాడంట. ఈ ఒక్క మాట చెప్తాను చూడండి. 2వ పేతురు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. 2-3 కలిసి ఉన్నాయి. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తినకి కావలసిన వాటన్నిటినికి మనకు దయచేయుచున్నందున అన్ని దయచేస్తున్నాడంట. దైవశక్తిని, జీవానికి, భక్తికి కావలసిన అన్నిటిని ఇస్తున్నాడంట దేవుడు. ఎందుకని? మనం బలహీనులమని, మనం జ్ఞానం లేని వాళ్ళమని. వనరులను ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, పని చేయమని వెంటబడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం మనం దేవుడిచ్చినటువంటి వనరులను వినియోగించుకొని దేవుని కొరకు సక్రియలు చేయటానికి మనలను మనము సంసిద్ధం చేసుకోవాలని ప్రభువు నాతో మాట్లాడాడు. అందుకే నేను ఇన్ని రెఫరెన్స్లు మీకు చూపించడం జరిగింది. ఒక్క నిమిషం నేను మాట్లాడిన మాటలన్నిటినీ కంక్లూడ్ చేస్తాను. పేతురు 1:20లో పేతురు 1వ అధ్యాయం 3వ దేవుడు క్షమించండి, నాకు ఒక కాల్ వచ్చింది. నేను ఇప్పుడు 7 గంటలకు మళ్ళా వేరే ప్రాంతంలోకి వెళ్ళి ప్రసంగించాలి. నేను ముగిస్తున్నాను. దేవుడు మన కొరకు నియమించబడ్డాడు, మన కొరకు పంపించబడ్డాడు, మన కొరకు ప్రకటించబడ్డాడు. దేవునికి ఎంత భవిష్యత్తు జ్ఞానము సిద్ధపాటు ఉంది. రక్షించబడిన మనకు కూడా ఒక సిద్ధపాటును మనము కలిగి ప్రభు
దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. క్షమించాలి, కాల్స్ వస్తున్నాయి, అందుకని ఇది అవుతా ఉంది. మే హ్యాండ్ ఓవర్ టు నరసింహ, ప్లీజ్ కంక్లూడ్. మీరు కంక్లూడ్ చేయండి. నాకు మీటింగ్ టైం అయింది, నా కోసం మనుషులు ఎదురు చూస్తున్నాడు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షేరింగ్ మంచి థాట్స్ని. దేవుని యొక్క అనాది సంకల్పం, ఆయన ఉద్దేశం, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమించి ఆయన యొక్క సత్క్రియలు మన ద్వారా జరిగించాలని, తనకు మహిమను రావాలని ఈ మంటి దేహాల్లో ప్రభు కలిగినటువంటి గొప్ప ఉద్దేశాలను మాతో షేర్ చేశారు. వందనాలన్న. మీ బిజీ స్కెడ్యూల్ కూడాను మీరు మాకు టైం ఇచ్చారు. వందనాలు. సో మనం ఒక నిమిషం మౌనంగా ఉండి దేవుని యొక్క ఉద్దేశాలని, హౌ గాడ్ హ్యాస్ డెలివర్డ్ అస్, హౌ గాడ్ హ్యాస్ షోన్ హిజ్ విజన్, ఆయన యొక్క ప్లాన్, ప్రణాళిక ఎట్లా మన జీవితాల ద్వారా ఆయన క్రియలు మరి మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో, మన ఇంట్లో, మన సంఘంలో, మన వర్క్ ప్లేస్లో, మన ఊరిలో, మన దేశంలో ఎట్లా మరి దేవుని యొక్క నామ మహింపరచబడాలని ఇష్టపడుతున్నాడు. సో అందుని బట్టి దేవునికి మనం ఎంతో రుణస్థలం. మరి చాలా దేవునికి మనం దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి తృప్తి కలిగి ఉన్నాం. అలాగే మరి ఏ విషయాల్లో అయితే మరి దేవునికి మనం ఇంకా దూరంగా ఉంటున్నామో వాటన్నిటిని బట్టినటువంటి మనం రీకమిట్. పౌలు ఎలాగో మరి అసంతృప్తి కలిగి జీవించాడో అటువంటి మరి తృష్ణ లేదంటే ఆకలి మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే మరి సాయంకాల సమయంలో దేవుడు ఇటువంటి మంచి మాటలు మనకి వినిపిస్తూ వస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీకు వందనాలు తండ్రి. సాయంకాల సమయంలో ప్రభువా తండ్రి, మా సహోదరుడు ప్రభువా తండ్రి రజనీకాంత్ అన్న మీరు బలపరిచి, మీరు ప్రభువా తండ్రి ఆయన అన్న మరి తండ్రి నాయన హృదయంలో ఉంచినటువంటి ఈ మాటలు ఎప్పుడైతే మీ దాసు ప్రభువా తండ్రి మరి మీ వాక్యాన్ని ధ్యానించాలని, మీ యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలని ఇష్టపడేటప్పుడు ప్రభువా తండ్రి మరి చదివే వాక్యాలు అనేకసార్లు మేము ఉన్న వాక్యాలే, కానీ వీటన్నిటిని మేము సీక్వెన్స్లో పెట్టి చూస్తున్నప్పుడు దేవా తండ్రి, ద వే యూ హ్యావ్ ప్లాన్స్ ఫర్ అస్ ఆర్ అమేజింగ్. వీటన్నిటి మట్టి స్థుతిస్తున్నాం ప్రభువా. దేవా తండ్రి, అటువంటి తృష్ణ మాలో ఉంచండి ఎల్లప్పుడూ ప్రభువా తండ్రి. మరి నాయన మీరు పిలిచినటువంటి పిలుపుని మేము దృష్టిలో పెట్టుకొని హంబుల్ హ్యూమిలిటీ యాక్షన్ మేము కలిగి ఉండి దేవా తండ్రి, ఎందుకంటే ప్రభా తండ్రి ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి నన్ను మమ్మను ప్రభా తండ్రి మీరు మీ దయా సంకల్పంలో జ్ఞాపకం చేసుకొని అనాది సంకల్పంలో నియమించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన రక్తం ద్వారా మాకు ఇచ్చినటువంటి విమోచనను బట్టి స్తోత్రం దేవా తండ్రి. అది పొందినటువంటి మేము ప్రభా తండ్రి మరి ప్రభా తండ్రి భక్తిహీనులైనటువంటి జ్ఞానం లేనటువంటి వారిని ప్రభా తండ్రి మీరు ప్రభా తండ్రి ఈ వంటి దేహాల ద్వారా ప్రభువా మహిమ పొందాలని ఇష్టపడుతూ ఉన్నారు. సహాయం దయచేయండి. అలా ప్రభువా తండ్రి ఆయన మీ యొక్క ప్రణాళిక ప్రభువా తండ్రి మేము భంగం కలగకుండా దేవతను మీరు ఇచ్చినటువంటి ప్రతి బెనిఫిట్ని, ప్రతి ప్రివిలేజ్ని ప్రభువా తండ్రి మేము దొంగిలించి మా యొక్క ప్రభువా తండ్రి మహిమను ప్రభువా తండ్రి మేము తెచ్చుకోకుండా దేవా తండ్రి మీకు ఉద్దేశాలను మేము ఎరిగి ఉండి ప్రభువా మీ చిత్తంలో ముందుకెళ్ళటానికి సహాయం దయచేయండి. రీతిగా ప్రభువా తండ్రి సాయంకాల సమయంలో మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడుతున్న దేవా మీకు వందనాలు. వాక్యం ప్రభువా తండ్రి ఉన్న ప్రతి సహోదరుని ప్రభువుని మీరు దర్శిస్తున్నారు, దాన్ని బట్టి మీకు వందనాలు దేవా. ఇంకా రికార్డు కూడా చేయబడి ఉంది. ఇంకా ప్రభువుని ఎవరెవరైతే వినబోతున్నారో వారందరినీ మీరు బలపరిచి వాడుకోనండి. సాయంకాల సమయంలో రజనీ అన్న మరి తెలంగాణ ప్రాంతంలో అక్కడ చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. తిరిగి మళ్ళీ కొండైపు వచ్చేంత వరకు మీ సహోదరుడికి ప్రభుత్వనైనా మంచి ప్రయాణం దయచేయండి. ఫ్యామిలీ తోడుగా ఉండండి. కొండైపులో సంఘాన్ని మీరు బలపరచండి.
దేవ తండ్రి చదువుతున్నటువంటి పిల్లల యొక్క చదువుల తోడుగా ఉండండి. ప్రత్యేకించి ప్రభు తండ్రి అయినా మరి ఆమ్, రెండో అమ్మాయి ప్రభు తండ్రి అయినా ఉన్నటువంటి స్టమక్ పెయిన్ విషయంలో కూడా ప్రభు తండ్రి మీరు స్వస్థపరిచి సహాయం దయచేయండి. మీరే తోడుగా ఉండి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠనామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్. Once again, thank you so much Rajni Anna for giving us your time. సో ఇప్పుడు మనం ప్రేయర్ టైం కలిగి ఉంటాం. ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రేయర్ అంశాలు ఉంటే చెప్పండి. ఒకరు ప్రార్థన చేస్తారు. నరసింహ బ్రదర్, మామూలు యాజ్ యూజువల్ గా సామరాజ్ అన్న మా ఎల్డర్ బ్రదరు ఆరోగ్యం కోసం